రంగారెడ్డి జిల్లాలోని పెద్దంబర్పేట నాగోల్ సర్కిల్లో గల సిఐటి ఆధ్వర్యంలో ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. మొట్టమొదటిగా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పలు ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ జెండాలను ఎగురవేశారు. నాగోల్ సర్కిల్ కార్యాలయం ముందు గల కమ్యూనిస్ట్ కార్యాలయం ముందు జెండా ఎగురవేశారు. మాజీ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి. అనంతరం అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీసి ప్రజాసభ నిర్వహించారు. ఈ ప్రజాసభలో మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ మేడే కార్మిక దినోత్సవంగా అమలు వల్లనే 8 గంటల పనిదినం అమల్లోకి వచ్చిందని, కార్మికులు రక్తం చిందించి సాధించుకున్న 8 గంటల పనిదినంగా సాధించినందువల్లనే మేడే జరుపుకుంటున్నట్టు తెలిపారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తీసివేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను రోడ్డున పడేసినట్లు 12 గంటల పనిదినాలు తీసుకొచ్చిందని తెలిపారు. కార్మికులు లేనిది ప్రపంచం లేదని అన్నారు. సిఐటి జిల్లా నాయకులు ఏర్పుల నరసింహ మాట్లాడుతూ కార్మికుల ఐకమత్యంతో ఉండి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మైనయ్య, చెంగయ్య, నరసింహ, నరేష్, జగన్, మహిపాల్, జ్యోతి, శివ, శివకుమార్, బాలరాజు, ముత్యాలు, వెంకటేష్, విష్ణు, చెంగయ్య, సిపిఎం పార్టీ నాయకులు మరియు అనుబంధ సంఘం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. విలేజ్ లో ఉమ్మడి గట్కేశ్వర మండలంలో తాళకుంట వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసి 800 సంవత్సరాలు అవుతుంది. ఈ టెంపుల్కి ఒక చరిత్ర ఉంది. చరిత్ర ఏంటి అంటే, ఎక్కడ లేని విధంగా ఈ దేవునికి బ్రహ్మాండంగా దాదాపు 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఈడ కూడా ఈ టెంపుల్ ప్రాంగణంలో 8 ఎకరాల స్థలం ఉంది. చాలా స్వచ్ఛమైన దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా కొలిసేటువంటి భగవంతుడు. దేవుని ఎవరైతే ఈ తాళ్ళకుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చి ఏ కోరిక కోరినా ఖచ్చితంగా నెరవేరుతుంది. కనుక సిటీకి ఆనుకొని ఇంత దగ్గర ఉన్నటువంటి ఈ టెంపుల్ ఈరోజు కళ్యాణ కార్యక్రమం అవుతా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణంలో గ్రామ పెద్దలందరూ, చైర్మన్ గారు, ఈఓ గారు, అదేవిధంగా గ్రామ పెద్దలందరూ, ఈ గ్రామంలో అతి వైభవంగా మేము చిన్న ఉన్నప్పుడు చూసేటవాళ్ళం. తీర్థం తాగేది వెంకటాపురంలో, తీర్థం తాగేది హైదరాబాద్ లో కానీ వెంకటాపురంలో కానీ తీర్థాలు తాగేది. ఇప్పుడు క్రమేణా కళ్యాణ కార్యక్రమానికి ఊరంతా కలిసి బ్రహ్మాండంగా చేసుకుంటూ ఆ భగవంతుని నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరూ చల్లగా ఉండాలి, అందరూ ఈ దేశంలో ఉండేటువంటి అందరూ చల్లగా ఉండాలని కోరుతున్నాం. మరి భగవంతుని కూడా మళ్ళీ ఆ టెంపుల్ను కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. 800 సంవత్సరాల కింద ఉన్నటువంటి టెంపుల్ను కొన్ని మాడిఫికేషన్ చేసుకోవాలి. మరి ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఇప్పుడే చర్చ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ టెంపుల్ను కూడా వచ్చే సంవత్సరం లోపల ఆ టెంపుల్ను ఏ కార్యక్రమాలు చేసుకోవాలనో అవన్నిటి కూడా బలం చేకూర్చాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ పార్టీలకు అతీతంగా ఆ దేవిని నిర్మించుకోవాలి, బ్రహ్మాండమైన టెంపుల్ నిర్మించుకొని పూజ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలనీ మన గ్రామవాసులందరికీ ధన్యవాదాలు, యువ గారికి ధన్యవాదాలు.